నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నపరెడ్డి గంగాధర ఆధ్వర్యంలో కూటమి విజయం సందర్భంగా జగ్గారెడ్డిగూడెం పట్టణంలోని గంగానమ్మ గుడి దగ్గర నుంచి ద్వారకా తిరుమల సుమారు 100 మందితో పాదయాత్ర నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సైకో రాజ్యం పోయి రామరాజ్యం వచ్చిందని అన్నపరెడ్డి గంగాధర అన్నారు. కూటమి విజయం సందర్భంగా చిన్న వెంకటేశ్వర స్వామి సన్నిధికి పాదయాత్రగా చేరుకున్నామన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకో రాజ్యంపై రామరాజ్యం వచ్చిన సందర్భంగా అలాగే అమరావతి ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే బీజేపీ నాయకుల్ని, కూటమిని గెలిపించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ శుభ సందర్భంగా జంగారెడ్డి గ్రామం నుంచి మేము గంగానమ్మ టెంపుల్ దగ్గర నుంచి ద్వారకా తిరుమల పాదయాత్రగా వచ్చాము. ఈ పాదయాత్రలో పాల్గొన్నటువంటి జనసేన నాయకులకు, టీడీపీ నాయకులకు, టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే మా చంద్రపూడి కన్సల్సీ సొంగ రోషన్ కుమార్ గారు, అలాగే పుట్టా మహేష్ గారు గెలిచిన సందర్భంగా ఈ రోజు మేము ఈ పాదయాత్రను చేపట్టాము. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. నేను జనసేన పార్టీ మండల కార్యదర్శిని. నా పేరు ఓరిగంట శ్రీను. ఇంత ఘన విజయం సాధించినందుకు మా జనసేన తరపు నుంచి, బీజేపీ తరపు నుంచి, టీడీపీ తరపు నుంచి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి చక్కని వీళ్ళు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి ఇలా మొక్కుకోవడం చాలా శుభసూచకం. ఇలాంటి అక్కడి నుంచి గంగనమ్మ గుడి దగ్గర నుంచి ఆయా ప్రయాసాలు పడి ఎక్కడ డ్రాప్ అవ్వకోకుండా సాయిల సత్యనారాయణ కానీ, గంగాధరరావు గారు కానీ, మన అనిల్ కానీ అందరూ కానీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి అందరూ కొంతమంది సహకరించకపోయినా వీళ్ళు డ్రాప్ అవ్వకోకుండా వచ్చి సొంగ రోషన్ గారు ఎమ్మెల్యే అయ్యారని ఎంతో ప్రేమతో, పుట్టా మహేష్ గారు ఎమ్మెల్యే అయ్యారని ఎంతో ప్రేమతో ఇలా వచ్చి ఇలా దర్శించుకోవడం చాలా శుభసూచకం. ఏదైనా ఏ కార్యక్రమాన్ని ఏమైనా అందరూ సహకరించుకుని అందరూ చేయాలని, ఒక అన్నదమ్ముల్లాగా చేయాలని నేను జనసేన పార్టీ నుంచి, టీడీపీ పార్టీ నుంచి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. 2024 మే 13వ తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థులను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం చేపట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండమైన తీర్పునిచ్చారు. వారందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చిన్న ద్వారకా తిరుమల చిన్న తిరుపతి వెంకట స్వామిని మొక్కుకోవడం జరిగింది. ఆ కోరిక తీర్చిన నేపథ్యంలో ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామం నుండి ద్వారకా తిరుమల పాదయాత్రగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రావడం జరిగింది. అలాగే ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దగాకోరు చేసి, అప్రతిష్ట పాలు చేసి, ఏ విధమైన అభివృద్ధి లేకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన దానికి ప్రజలు బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టి చరిత్రలో కన్నీ విని ఎరగని రీతిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల అభ్యర్థులను గెలిపించి మంచి మెజార్టీ ఇచ్చిన ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను.